హాయ్, మీ రెయిన్బో హోమ్ రెనోవేషన్ అండ్ కన్స్ట్రక్షన్. ఇది మన బాత్రూమ్కి ఫ్లోరింగ్లో వాటర్ ప్రూఫ్ చేయడానికి బ్రిక్ బెడ్ కోబా అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాత్రూమ్ లీకేజ్ కాకుండా చాలా హై స్టాండర్డ్గా ఉంటుందండి. తర్వాత దానిపైన ఇలా ప్లాస్టింగ్ చేసుకోవాలి. ప్లాస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి లీకేజ్ లేకుండా ఉంటుంది. దాని మీద వాటర్ ప్రూఫ్ కోటింగ్ 2 times వేసుకోవాలి. డాక్టర్ ఫిక్స్డ్ పిడిపిన్ 2K నుంచి అలా వేసుకోవడం వల్ల మనకి లీకేజ్ అనేది, సీపేజ్ అనేది కానీ ఏ ఒక్కటి కూడా మనకు జరగదు. టైల్స్ బిఫోర్ ఎలా చేసుకోవాలి, మన వాల్ మౌంట్ పెట్టే కమోడ్కి ఈ టైప్గా మనం సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీ అనేది ఉంటుంది మనకి. అలానే మనకి రెగ్యులర్ వాష్రూమ్ అయిన ఫ్లోర్ మౌంట్ అయినా సరే, వాల్ మౌంట్ అయినా సరే, ఏ ఒక వాష్రూమ్కి అయినా సరే మనం అట్లా ఫ్లోరింగ్ని ఈ రకంగా మనం చేసి పెట్టడం వల్ల మనకి లీకేజ్ అనేది జరగకుండా ఉంటుందండి. మన ఫ్లోరింగ్ పైపులు కూడా ఇన్బుల్ట్లోనే ఉంటాయి. మనం వేసే మెటీరియల్ వాల్ పైపులు కూడా అన్ని ఫ్లోర్ గార్డ్ ఆశీర్వాద్ కంపెనీ నుంచి వేసిన పైపులు అండి. అలానే మనకి కన్సిల్ ట్యాంక్ వచ్చేసి ఏదైతే ఉందో ఆ ట్యాంక్ గృహే కంపెనీ నుంచి మనకి ఫుల్ ఫ్రేము, హాఫ్ ఫ్రేము 2 ట్యాంక్స్ ఉంటాయండి. ఇది హాఫ్ ఫ్రేమ్ ట్యాంక్ అండి. ఫుల్ ఫ్రేమ్ ట్యాంక్ అంటే ఇంకా పెద్దగా ఉంటుందండి. తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత ఆఫ్టర్ ఫినిషింగ్ ఇలా ప్లాస్టరింగ్ మనం చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక స్మూత్ ఫినిషింగ్ అనేది మనకి వస్తుందండి. వచ్చిన తర్వాత ఏంటంటే మన మీద మనకు నచ్చిన టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనిపైన 2x4 2x2 ఇంకా చిన్న సైజా ఇంకా ఎట్లాంటివన్నీ మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. కాకుంటే మనం క్లయింట్కి 2x4 సజెషన్ చేసినాం, ఎందుకంటే రాయల్ లుక్ ఉంటుంది. తర్వాత జాయింట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మంచి లుక్ కనిపించడానికి 2x4 మాత్రం మేము వాడామండి ఈ వాష్రూమ్కి. మీకు ఇలాంటి వాష్రూమ్స్ ఏవైనా సర్వీస్ కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. రెయిన్బో హోమ్ రెనోవేషన్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీస్. మీకు ప్రతి ఒక్క బాత్రూమ్ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది ప్రతి సజెషన్ కూడా మేము చేసిస్తాము. మీ బడ్జెట్కి అనుగుణంగా మేము బాత్రూమ్ రెనోవేషన్ చేసిస్తామండి. అలానే హోమ్ రెనోవేషన్, కిచెన్ రెనోవేషన్, ఎవ్రీథింగ్ చేసిస్తామండి. ఇట్లా మీ రెయిన్బో హోమ్ రెనోవేషన్ అండ్ కన్స్ట్రక్షన్.